ఇది మౌలికంగా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అంశం. నిజానికి ఆరాటం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మేము ప్రభుత్వంలో ఉన్నాము, అధికారిగా వారిని చూస్తున్నాము. ఆరాటం అంటే ఎట్లుంటుందంటే కేసీఆర్ గారిది ఒకసారి ఒక నదిని మానవ మాతృడు చేయలేనది, ఇన్ఫ్యాక్ట్ దేవుళ్ళు కూడా తలుచుకుంటే కాని పనిని కేసీఆర్ గారు ఒక నదిని లిఫ్ట్ చేసి గ్రావిటేషన్కు వ్యతిరేకంగా 1,00,00,000 ఎకరాలకు కూడా మళ్లించాలన్న ఒక బృహత్తరమైన ప్రయత్నం. అంటే మనిషి చంద్రుడి దగ్గరికి పోవడం ఊహించడం ఎంత కష్టమో, నదిని లేపి పర్వత ప్రాంతాలకు, ఎత్తు ప్రాంతాలకు తీసుకురావడం అంత కష్టం. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అంటే మనిషి తనను తాను ఛాలెంజ్ చేసుకొని నదులను లేపి ఎడారి లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చి వాటిని సస్యశ్యామలం చేసిన ఒక దార్శనికుడు, శాస్త్రవేత్త కేసీఆర్ గారు. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. మేము అదే పాలమూరులో పుట్టినాం. అదే ఎండాకాలంలో పేద ప్రజలందరూ కూడా గోన బస్తల బోళ్ళన్ని పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి పేద పిల్లలందరినీ కూడా అన్ని కులాలకు మతాలకు అతీతంగా పిల్లలందరినీ కూడా ముసలోళ్ళ చేతిలో పెట్టి మొత్తం కూడా ఆ ఎర్ర బస్సులల్లో ఎక్కి మొత్తం కూడా ఆ తెహ్రీ డ్యామ్ దాకా పోయినరు. మేము సర్వీస్లో ఉన్నప్పుడు మస్సూరిలో ట్రైనింగ్ అవుతుంటే తెహ్రీలో ఈ పాలమూరు యాస కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతే, తెలుగు వాళ్ళ కూలీల దగ్గరికి పోతే, అయ్యా మేము పాలమూరు నుంచి వచ్చిన తెలుగు కూలీలమని చెప్పిన రోజులు మాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఎన్నో కుటుంబాలు ఎండాకాలం వచ్చిందంటే బస్టాండ్ల దగ్గర ఏడుపులు తూడుపులు. అదంతా కూడా రివర్స్ చేసిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో ఈరోజు వాటర్ను ప్రజల కోసం డైవర్ట్ చేయడం లేదు, అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్లో సిద్ధహస్తులు. మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవన్నీ కూడా మేడిగడ్డలో కూల్చివేత. మేడిగడ్డ కూలిపోలేదు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ తనంతటికి తాను ఆ పిల్లర్ నెంబర్ 2021 కూలిపోలేదు. వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరము. ఏ ప్రాజెక్టును ఏ దేశంలో కూల్చినా యుద్ధ నేరమే. ఎందుకోసం దాన్ని రిపేర్ చేయడం లేదు? మరి ఇసుక కోసం. ఒకటి ఆంధ్ర ప్రాంతకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ కాకూడదు. అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూస్గా పోలవరం దాకా పోతే అక్కడ నీటిని తీసుకుపోయి బనకచెర్ల చేయాలంటే కాగల కార్యము గంధర్వురే నెరవేర్చినట్టుగా ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఆ కుట్రలో భాగమే ఆదిత్యనాథ్ దాస్ అనే ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆయనకిస్తే ఆయన రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు. ఇలా వెనిజులాలో నికోలాస్ మదురోను తీసుకుపోయి డొనాల్డ్ ట్రంప్ ఆయన అరెస్ట్ చేసి అమెరికాలో పెట్టుకొని వెనిజులా ఆయిల్ మీద అమెరికా ఎట్లయితే మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యం చేసి ప్రపంచ మార్కెట్లో ఒక స్వతంత్ర దేశానికి చెందిన ఆయిల్ను ఏ విధంగా అయితే ప్రపంచ మార్కెట్లో అమెరికా ఒక ప్రాక్సీని పెట్టి అమ్ముకుంటా ఉన్నదో ఆ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రి పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొడుతున్నాడన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలి. దీనికి మరి ఇది ఊకనే చేసిన స్టేట్మెంటా? కాదు, ముమ్మాటికి కాదు. మీరు చూడండి ఆదిత్యనాథ్ దాస్ పోస్టింగ్ ఎట్లయితే నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రజలందరి అభీష్టము మరి తెలుస్తూనే ఉన్నది. అన్ని పార్టీలు బతుకుంటున్నాయి, ఇలా మాకు అన్యాయం జరుగుతుంది. మరి ఆదిత్యనాథ్ని ఎందుకు తీసేస్తలేడు ఆయన? ఆయన లాంటి అధికారులు తెలంగాణ క్యాడర్లో లేరా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది రిటైర్డ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ లేరు? ఆర్ విద్యాసాగరరావు గారు అప్పుడు కేంద్ర వాటర్ కమిషన్లో ఉంటే వారిని గుర్తించి కేసీఆర్ గారు తీసుకురాలేదా? అలాంటి ఎక్స్పర్ట్ ప్రభాకర్ రావు గారు జెన్కోలో ట్రాన్స్కోలో చేయలేదా? దేర్ ఆర్ సో మెనీ ఎక్స్పర్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హూ హ్యావ్ వైడ్ ఎక్స్పీరియన్స్. వై ఈజ్ దట్ దే ఆర్ నాట్ బీయింగ్ అపాయింటెడ్ ఇన్ తెలంగాణ? వై యు ఆర్ బ్రింగింగ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్టింగ్ దెమ్ హియర్? ఎవరికి వాళ్ళ జీతం వాళ్ళ జీతం ఎవరిస్తున్నారు? తెలంగాణ ప్రజలు ఇస్తున్నారు.
మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయడం లేదు మీరు? ఇసుక కోసం, ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూర్చడం కోసం. మీ దుర్మార్గాలు ఎక్కడి దాకా పోయినాయంటే 24 కోట్ల రూపాయలతోని మానేరు రివర్ మీద చెక్ డ్యామ్ కడితే ఇసుక కోసం డైనమైట్లు పెట్టి పేల్చేసిన దుర్మార్గులు మీరు. తెలంగాణ పొట్ట మీద కత్తులతో తెలంగాణ పొట్టను కొట్టిన దుర్మార్గులు మీరు. ఎవరన్నా కట్టిన ప్రాజెక్టులను 24 కోట్లతో కట్టిన తెలంగాణ సంపదను ఇసుక దందా కోసం డైనమైట్లు పెట్టి పేలుస్తారా? ఇదా మీరు చేసేది? 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను దాదాపు 90 నుంచి 100 టీఎంసీల ఏదైతే కెపాసిటీ ఉందో వాటికి ఇంకొక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి రిపేర్ చేయిస్తే, యాడ్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాలు పాలమూరు రంగారెడ్డి. మరి పాలమూరు బిడ్డ మీరు, జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరియేసి అంటారు. నువ్వు ఆ ప్రాంతంలో జన్మించి రేవంత్ రెడ్డి గారు దాని నోట్ల మట్టి కొడుతున్నావు. మరి అక్కడ పెట్టాల్సిన డబ్బులు ఎక్కడ పెడుతున్నారు? తెలంగాణ గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పెడుతున్నారు చూడండి, అది కూడా చెప్పాలి మీకు. అక్కడ పెట్టాల్సిన డబ్బులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోబులకు పోతున్నాయి. అక్కడ పెట్టాల్సిన డబ్బులు అంటే 1000 నుంచి 1500 కోట్లు పెడితే తెలంగాణ, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ శస్యశ్యామలమయ్యే పాలమూరు రంగారెడ్డికి పెట్టాల్సిన డబ్బులు ఎక్కడ పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చూడండి. ఒకటి ఫ్యూచర్ సిటీ, ఆగ మేఘాల మీద మనుషులు లేని గుండ్లు ఉండి బల్లులు కూడా గుడ్లు పెట్టని భూముల్లో 4000 కోట్లతోని ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి దానికి సీఎం రమేష్ అని ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఒక బీజేపీ ఎంపీకి డైరెక్ట్ నామినేషన్ బేస్ మీద కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన ఇక్కడ రిత్విక్ అనే ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ హెడ్ క్వార్టర్ పెడితే అక్కడ పోలీసు బందోబస్తు పెట్టిండు రేవంత్ రెడ్డి. 4000 కోట్లు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో ఇఫ్ యూ కెన్ గివ్ అట్లీస్ట్ 50% ఆఫ్ దిస్ 4000 crores లక్షల ఎకరాలకు అవుతుంది. జూపల్లి కృష్ణారావు గారికి ఇవన్నీ తెలియవా? అని అలా పోతా ఉన్నాడు, 200 మందిని 200 కార్లు వేసుకొని పోతే ఎవరి కోసం పోతున్నావు నాన్న, ఏం తెలియదా మాకు ఇవన్నీ డ్రామాలు? అదేవిధంగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నదాన్నే మళ్ళీ రీఇంజనీరింగ్. ఎప్పుడే చెప్పారు నిరంజన్ రెడ్డి గారు, పాలమూరు రంగారెడ్డిలోనే కొడంగల్ నారాయణపేట కూడా ఇంటిగ్రల్ పార్ట్ అని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని 3700 కోట్లు ఎక్సెస్ మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాగా కన్స్ట్రక్షన్, మెగా కన్స్ట్రక్షన్ వాళ్లకు ఎక్సెస్ దాని మీద ఇచ్చి ఇద్దరికి సగం సగం ఇచ్చి మీరు మళ్ళీ దోచుకోండి అని చెప్పింది. గత వారంలో తెలంగాణలో అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉన్నది, చట్ట వ్యతిరేకంగా మైనింగ్ జరుగుతూ ఉన్నది. దీనంతని వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే సీనియర్ క్యాబినెట్ మంత్రి ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తే మా ఎమ్మెల్యే విజయుడు గారితో సహా, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో సహా అందరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండ్రు. 1800 కోట్ల మైనింగ్ ఫీజు కట్టాల్సిన వాళ్ళు 900 కోట్లే కట్టినామని చెప్తుంటే మరి మిగతా 900 కోట్లు ఎక్కడ పోయినాయని అడిగితే